నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. కేరళలో మాటల కందని మహా విషాదం. ఆలయ ప్రాంగణంలో ఘోర కలి. తెలతెలవారక ముందే 100కి పైగా బతుకులు బుగ్గిపాలు. కేరళ కొల్లాం జిల్లాలోని పరవూరులో ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన పుట్టంగల్ దేవి ఆలయంలో 7 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవం చివరి రోజు రాత్రి అమ్మవారి పూజాధికాల్లో పాల్గొని ఆట విడుపు కోసం బాణసంచా పోటీలు తిలకించడమే పలువురి పాలిట శాపమైంది. అప్పటి వరకు జరిగిన సంబరాల్లో కేరింతలు కొట్టిన భక్తులు అంతలోనే జరిగిన ఘోర ప్రమాదం చూసి నిశ్చేష్టులయ్యారు. ఆలయ పరిసరాల్లో మృత్యువు కరాళ నృత్యం చేసింది. దేవభూమిగా పేరొందిన కేరళలో చోటు చేసుకున్న ఘోర కళి యావత్ దేశాన్ని కలచివేసింది. ఎందరో బ్రతుకులు బుగ్గిపాలు చేసిన ఈ నిర్లక్ష్యపు అగ్గిని రాజేసింది ఎవరు? సమయం ఆదివారం వేకువజామున 3:30. స్థలం కేరళలోని పుట్టింగల్ ఆలయం. కేరళ రాజధాని తిరువనంతపురానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరపూర్లో ఏటా జరిగే కాళికాదేవి ఉత్సవాలకు జనం వేలాదిగా తరలివచ్చారు. ఉత్సవాల చివరి రోజు ఎప్పట్లాగే బాణసంచా వేడుకలు మొదలయ్యాయి. టపాసుల వెలుగులతో ఆ ప్రాంతమంతా కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. కొద్దిసేపట్లో వేడుక ముగుస్తుందనగా ఓ భారీ టపాసు అంటించారు. నెంగికి దూసుకెళ్లి భారీ శబ్దంతో పేలాల్సిన ఆ టపాసు నేలపైనే ఢామ్ అంది. పక్కనే ఓ 2 అంతస్తుల భవనంలో నిల్వ చేసిన మిగిలిన టపాసులపై నిప్పురవ్వలు పడ్డాయి. అంతే, చెవులు చిల్లులు పడే శబ్దంతో అవన్నీ వరుసగా పేలిపోయాయి. మంటలు చెలరేగాయి. పేలుళ్ల ధాటికి భూమి కంపించింది. 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. కిలోమీటర్ మేర పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇంతలో కరెంటు పోయింది. ఏం జరుగుతుందో తెలియని జనం చీకట్లోనే దారి తెన్ను లేకుండా పరుగులు పెట్టారు. మంటల్లో కొందరు, తొక్కిసలాటలో మరికొందరు, భవనం కింద ఇంకొందరు. ఇలా కొద్దిసేపటికే ఆలయ ప్రాంగణం మరుభూమిలా మారింది. 109 మంది మృత్యువాత పడ్డారు. 383 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దుర్ఘటన తర్వాత దేవాలయ ప్రాంగణమంతా కాలిపోయిన మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో మరుభూమిని తలపించింది. పేలుడు శబ్దాలు చుట్టుపక్కల కిలోమీటర్ దూరానికి పైగా వినిపించాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల ఆ ప్రాంతమంతా గాఢాంధకారం అలుముకుంది. పేలుడు ఘటన స్థానికుల్ని భయకంపితుల్ని చేసింది. ప్రమాద స్థలంలో ప్రాణాలతో బయటపడిన వారు వణికిపోయారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని తలో దిక్కుకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇళ్ల నుంచి ఎగిరిపడ్డ కాంక్రీటు ముక్కలు, ఇనుప చువ్వల వల్ల పలువురు మరణించారు. అనంతరం సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయ, రక్షణ చర్యలు చేపట్టారు. నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన 6 హెలికాప్టర్లు సహా డోర్నియర్ విమానం సేవలతో గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటి? బాణాసంచా కాలుస్తున్న సమయానికి అంతమంది ఎందుకు గుమికూడారు అంటే, విషాదానికి వేదికగా నిలిచిన పుట్టింగల్ దేవి ఆలయం కొల్లం జిల్లాలోని పరవూరు పట్టణంలో ఉంది. పుట్టు అంటే మలయాళంలో చీమల కొండ అని అర్థం. ఆలయంలో మీనాభరణి వేడుక పురస్కరించుకుని నిర్వహించిన బాణాసంచా పోటీల్లోనే ఈ దుర్ఘటన జరిగింది. మలయాళం పంచాంగం ప్రకారం మీనం నెలలో భరణి నక్షత్రంలో ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాధారణంగా ఇది ఏప్రిల్లో వస్తుంది. వేడుక సందర్భంగా అశ్వతి విలక్కు, కథాకళి, కంపాదికళి, మరమేడుప్పు వంటి వేడుకలు జరుగుతాయి. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముడుపులు చెల్లించుకుంటారు.
ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా పోటీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. వీటిని వీక్షించడానికి సమీప ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 2 బాణాసంచా నిపుణుల మధ్య పోటీ జరుగుతుంది. సాధారణంగా రాత్రి 10 గంటల సమయంలో కార్యక్రమం మొదలవుతుంది. బాణాసంచా పోటీలు తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగుతుంటాయి. ఈ పోటీలు ఏ స్థాయిలో ఉంటాయంటే వీటికి ప్రయోజకర్తలుగా ఉండేందుకు అనేక మంది పోటీ పడుతుంటారు. లక్షల రూపాయలు వెదజల్లుతారు. విజేతకు పరవూర్ పుట్టింగల్ ఎవర్ రోలింగ్ ట్రోఫీ సహా అనేక బహుమతులు దక్కుతాయి. అత్యుత్తమ పేలుడు విధానాలకు నజరానాలు ఉంటాయి. అంత విశిష్టత ఉంది కాబట్టే బాణాసంచా పోటీలు చూడటానికి అంతమంది ప్రజలు హాజరయ్యారు. దుర్ఘటనకు బలైపోయారు. కేరళలో బాణాసంచా పేలుళ్లు జరిగి మనుషులు చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. దేవుని ఉత్సవాల్లో బాణాసంచా కాల్పులు అక్కడ సర్వసాధారణం. గతంలోనూ ఇలాంటి విషాద ఘటనలు చాలా జరిగాయి. అయితే ఈ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లడం మాత్రం ఇదే తొలిసారి. 1952లో శబరిమలలో బాణాసంచా కాల్పుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. 1990లో కొల్లం జిల్లా దుర్యోధన కోవెలలో వేడుకల సందర్భంగా బాణాసంచా కాలుస్తుండగా మంటలంటుకొని 26 మంది మృతి చెందారు. 1987లో తలెస్సరిలో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తుండగా వాటిని చూసేందుకు అక్కడి రైలు పట్టాలపై గుమిగుడిన వారిని రైలు ఢీకొనడంతో 27 మంది దుర్మరణం పాలయ్యారు. బాణాసంచా కాల్పుల సందర్భంగా 2006లో 24 మంది, 2007లో 42 మంది, 2008లో 49 మంది, 2010లో 66 మంది, 2011లో 58 మంది మృత్యువాత పడ్డారు. పరవూరు ఘటన నేపథ్యంలో కేరళలో ఉత్సవాలకు, రాజకీయ కార్యక్రమాల్లో సాధారణంగా మారిన బాణాసంచా పేలుళ్లు నిషేధించాలని కేరళ హైకోర్టులో పిటిషన్ వేయాలని భారత వైద్య సంఘం నిర్ణయించింది. ఏమాత్రం ఆదమరిచినా తెలుగు రాష్ట్రాలకు ఈ తరహా ప్రమాదాలు పొంచి ఉందనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాణాసంచా తయారీ సంస్థలు పెద్దగా లేకపోయినా వినియోగం మాత్రం భారీగానే ఉంది. ప్రధానంగా దీపావళి పండుగ దృష్టిలో ఉంచుకొని ముందు నుంచే పెద్ద ఎత్తున నిల్వ చేస్తుంటారు. పెళ్లిళ్లు, ఉత్సవాల సందర్భంగా వీటి వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రమాదం దృష్టిలో ఉంచుకొని బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బాణాసంచా ప్రమాదాలకు నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో పాటు నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణం. ఈ తరహా ప్రమాదాలు తయారు చేసే పరిశ్రమలో, నిల్వ చేసిన చోట, వినియోగ సమయంలో జరుగుతుంటాయి. తెలంగాణలో తయారీ సంస్థలు లేవు. ఆంధ్రప్రదేశ్లోనూ అధికారికంగా ఉన్న సంస్థలు తక్కువ. దీపావళి సమయంలో మాత్రం అనధికారికంగా తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటారు. అనుమతితో సంబంధం లేకుండా పండుగల సమయంలో మాత్రం కొంతమంది అక్రమంగా బాణాసంచా తయారీ చేస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా పరిశ్రమలు దీపావళి సమయంలో 15 నుంచి 20 వరకు ఏర్పాటు చేస్తారని అంచనా. తయారీ, అమ్మకాలపై పోలీసు శాఖకు కూడా పర్యవేక్షణ బాధ్యత ఉంది. అందుకు సంబంధించి అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తుంటారు. వీటిని పాటిస్తున్న దాఖలాలే ఎక్కడా కనిపించవు. తెలుగు రాష్ట్రాల్లో తయారీ పరిశ్రమలు పక్కన పెడితే నిల్వలన్నీ జనావాసాలున్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. 2002లో హైదరాబాద్లో ఒక బాణాసంచా దుకాణంలో ప్రమాదం జరిగినప్పుడు దానిపైన లాడ్జీలో ఉన్న 8 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఎన్నో వరుస సంఘటనలు, గుణపాఠాలు నేర్పుతూనే ఉన్నాయి. 2014లో తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో జరిగిన బాణాసంచా పేలుడులో 13 మంది మృత్యువాత పడ్డారు. దీపావళికి 2 రోజుల ముందు ఆ పెను విషాదం చోటు చేసుకుంది. తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా ఏదో మూల బాణాసంచా పేలుడు వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదంటే అతిశయోక్తి కాదు. నిజానికైతే నిబంధనల ప్రకారం బాణాసంచా పేల్చాలన్నా పోలీసు, అగ్నిమాపక శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆ విషయాన్ని ఎవరూ పాటించడం లేదు.
అసలు అనుమతి తీసుకోవాలన్న అవగాహనే ఎవరికీ లేదు. కేరళ ఘటన దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు చొరవ తీసుకోవాలి. తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల తనిఖీలు, కేసుల వంటి వాటిపై సమీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. అజాగ్రత్త, నిబంధనల ఉల్లంఘనలు, ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం వంటివి పెను విషాదాలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వాల నిబద్ధతతో పాటు ప్రజల్లోనూ ప్రమాదాల పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి విషాద ఘటనలు తగ్గించగలుగుతాం. సాగరమాల ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కిస్తోన్న ప్రాజెక్టు సహజ సిద్ధ, బలమైన సువిశాల తీరరేఖనే దేశ సౌభాగ్య రేఖగా చేసేందుకు చేపట్టిన బృహత్ కార్యక్రమం. ఇంతకాలం ఆలోచనలు, ప్రణాళికలకే పరిమితమైన ఈ కార్యక్రమ కార్యాచరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులే కాదు, అక్షరాల కోటి మందికి కొలువల కల్పతరువుకు ఓ రూపు తెచ్చేందుకు సాగరమాల జాతీయ ఎపెక్స్ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. అసలు ఏంటి సాగరమాల ప్రాజెక్టు రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? అది పూర్తయితే రాబోయే ఫలాలు ఎలా ఉండే అవకాశం ఉంది? సాధారణ ప్రజల్లో తలెత్తే ఇలాంటి సందేహాలు మొదలు వ్యాపార, వాణిజ్య రంగాల ప్రతినిధుల మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ నిర్దిష్ట కాల వ్యవధిలోనే ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తోంది మోదీ ప్రభుత్వం. నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధి పథకానికి కొత్త ఊతం. సమీకృత వ్యూహంతో తీరాన్ని సౌభాగ్య రేఖగా మార్చే ప్రయత్నం. కాండ్లా నుంచి కోల్కతా వరకు సాగరమాల ప్రాజెక్ట్. 200 చిన్న, పెద్ద నౌకాశ్రయాల అభివృద్ధి, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు. సరకు రవాణా కేంద్రాలు, తీర ప్రాంతాలు, కోటి మందికి ఉపాధి అవకాశాలు. ఇంతటి కీలకమైన జలసిరుల మార్గానికి దాదాపు మార్గం సుగమమైంది. ఓడరేవుల అభివృద్ధి ద్వారా దేశంలో నీలి విప్లవాన్ని సాకారం చేసేందుకు ఉద్దేశించిన బృహత్తర సాగరమాల పథకానికి జాతీయ అపెక్స్ కమిటీ ఎన్సాక్ పచ్చజెండా ఊపింది. అన్ని అనుకున్నట్లే జరిగితే వచ్చే 4-5 ఏళ్లలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. దేశ ఆర్థిక ముఖ చిత్రం రూపురేఖలే మారిపోతాయి. జీడీపీ విలువ 2% వరకు పెరుగుతుంది. తొలుత వాజ్పేయి జమానాలో ఈ ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది. యూపీఏ హయాంలో పూర్తిగా మరుగున పడిపోయిన సాగర్మాల మోదీ ప్రభుత్వం వచ్చి రాగానే తిరిగి కదలిక తీసుకొచ్చింది. ఏడాది క్రితం కేంద్ర మంత్రివర్గ సూత్రప్రాయ ఆమోదము లభించింది. అప్పటి నుంచే విధి విధానాలు, రూపురేఖలపై జాతీయ స్థాయి ఎపెక్స్ కమిటీ విస్తృత మేధోమథనం నిర్వహిస్తోంది. ఇప్పుడు వారి ఆమోదం కూడా లభించిన నేపథ్యంలో త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడమే మిగిలి ఉంది. ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖ పొడవునా సిరులు కురిపించాలని, నవ నాగరికత కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పం. అందులో భాగంగానే అంతర్జాతీయ వ్యూహాత్మక సరకు రవాణా స్థావరాలుగా ఈ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూసినా దేశం మొత్తం మీద పరిమాణం పరంగా 95% వాణిజ్యం, విలువ పరంగా 70% వాణిజ్యం సాగర మార్గాల్లోనే జరుగుతోంది. 12 భారీ నౌకాశ్రయాలు, 200 వరకు గల చిన్న, మధ్య తరహా పోర్టులే అందుకు ఆధారం. వాటన్నింటినీ సాగరమాల ద్వారా సమీకృత వ్యూహంతో అభివృద్ధి చేస్తే $4,800 బిలియన్ లావాదేవీలతో 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాల్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికే సాగరమాల ప్రాజెక్ట్ ని ఆగమేఘాల మీద పరుగులు పెట్టిస్తున్నారు. సాగరమాలను అభివృద్ధి ముఖద్వారంగా మార్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ సాగరమాల ప్రధాన అంశాలు ఉన్న నౌకాశ్రయాల ఆధునికీకరణ, కొత్త వాటి అభివృద్ధి, సరికొత్త సరకు రవాణా లక్ష్యాలు నిర్దేశించుకోవడం, నౌకా అనుసంధానత పెంచడం, తద్వారా సరకు రవాణా భారం గణనీయంగా తగ్గుతుంది. అంతిమంగా నౌకాశ్రయాల ఆధారిత పారిశ్రామికీకరణతో తీర ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేయాలి. తీర ప్రాంత వాసుల జీవితాల్లోనూ కొత్త వెలుగులు ఉదయించేలా చేయడము ఆ లక్ష్యాల్లో ఒకటి. భారీ స్థాయిలో అవసరం పడే బొగ్గు వంటి వాటి రవాణాను నౌకాశ్రయాలకు మళ్లించడం ద్వారా రైల్వే నెట్వర్క్ పై పడే భారాన్ని తగ్గించడానికి వీలవుతుంది. పారిశ్రామిక నడవాలను నౌకాశ్రయాలతో అనుసంధానం చేసి రవాణా ఖర్చులు తగ్గించడం, మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇవ్వడానికి సాగర్మాల ఎంతో ఉపయోగపడుతుంది. సాగరమాలను అనుకున్నట్లుగా పూర్తి చేయగలిగితే చౌకైన సమర్థ సరకు రవాణా వ్యవస్థ అందుబాటులోకొస్తుంది. వ్యాపార అనుకూల వాతావరణం మరింత మెరుగుపడుతుంది. తయారీ రంగంలో వృద్ధి రేటు పరుగులు పెడుతుంది. ఉద్యోగాల కల్పన జరుగుతోంది. తీర ప్రాంత ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. పశ్చిమ బంగా నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వరకు గుదిగుచ్చిన మాలను తలపించే తీర ప్రాంతాన నౌకాశ్రయాల్ని గరిష్ట స్థాయి పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే సాగర్మాల మౌలిక ధ్యేయం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 150 ప్రాజెక్టులు గుర్తించామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటించారు. రవాణా సదుపాయాల ఇతోధిక మెరుగుదలకు 111 నదుల అనుసంధానం కూడా ఎంతో సహాయకారిగా ఉంటుందనేది ఆయన ఆశాభావం. అందుకు తగ్గట్టే ఇప్పటికే నౌకాయాన రంగంలో 40,000 కోట్ల రూపాయల విలువైన ఆధునీకరణ పనులు సాగుతున్నాయి. మరో 7-8 వారాల్లో 60,000 కోట్ల రూపాయల వరకు ఆధునికీకరణ కాంట్రాక్టులు రావచ్చని, అది ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేస్తుందని గడ్కరీ నమ్మకంగా చెప్తున్నారు. అవే కాక మౌలిక సదుపాయాల కల్పన 4 లక్షల కోట్ల రూపాయలు సహా మొత్తం 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడుల ప్రవాహంపై అంచనాలు సాగరమాలను భవిష్యత్ ఆశాకిరణంగా చూపిస్తున్నాయి. అవన్నీ నెరవేరితే దేశ ప్రగతి కాంతిపుంజంగా సాగరమాల తలుకులీనడం ఖాయం. వాస్తవానికి చైనా, ఐరోపా ప్రభృత దేశాలతో పోలిస్తే ఇండియాలో రవాణా వ్యయం తడిసి మోపడవడానికి మునుపటి ప్రభుత్వాల హ్రస్వ దృష్టి విధానాలే పుణ్యం కట్టుకున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే రోడ్డు మార్గాన సరకు రవాణా కోసం కిలోమీటర్కు 2.5, రైలు ద్వారా ₹1.5 వెచ్చించాల్సొస్తుంది. జల మార్గంలో ఆ ఖర్చు పావలాయేనని విశ్లేషణలు చాటుతున్నాయి. అందుకోసమే దేశీయంగానూ జల రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ జల మార్గాలను ప్రతిపాదిస్తోంది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అంచనాలతో 4,500 కిలోమీటర్ల మేర 6 జాతీయ జల రవాణా మార్గాల కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. హల్దియా నుంచి అలహాబాద్, ధుబ్రీ నుంచి సాదియా, కొల్లం నుంచి కొత్తాపురం, కాకినాడ నుంచి పుదుచ్చేరి, బ్రహ్మణి పరివాహక కాల్వలు, లఖీర్పూర్ నుంచి భాంగా వరకు ఈ మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. వాటి ద్వారా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బంగా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, మిజోరం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. ద్వీపకల్ప దేశమైన భారత్లో 14,500 కిలోమీటర్ల పొడవైన అంతర్గత జల రవాణా మార్గాలున్నట్లు జాతీయ రవాణా విధాన సంఘం ఎన్టీపీసీ 1980లోనే వెల్లడించింది. తర్వాత వాటిని జాతీయ జల మార్గాలుగా కేంద్రం ప్రకటించింది. అందులో 3వ వంతైనా లేవు. రైలు రహదారితో పోల్చితే జల రవాణా అభివృద్ధి వ్యయం తక్కువ, ఇంధన వినియోగము స్వల్పమే. వాతావరణ కాలుష్యం, రహదారి ప్రమాణాల తీవ్రత కట్టడి చేయగలవు. అందుకే జల మార్గాలతో పాటు ఓడరేవుల విస్తరణ, నవీకరణల ఆవశ్యకత గురించి మోదీ ప్రభుత్వం వెనువెంటనే రంగంలోకి దిగింది.
ప్రస్తుతం 12 ప్రధాన 200 చిన్న తరహా నౌకాశ్రయాలు కలిగిన ఇండియా సరుకు రవాణా సామర్థ్యం సుమారు 97 కోట్ల టన్నులు. సాగరమాల దన్నుతో 2025 నాటికి 2.5 లక్షల కోట్ల టన్నుల రవాణా సామర్థ్యాన్ని దేశం సంతరించుకోగలదని కేంద్రం భావిస్తోంది. పనిలో పనిగా ద్వీపాలు, దీపస్తంభాలను పర్యాటక కేంద్రాలుగా మలచే ఆలోచనలపైన చర్చలు జరుగుతున్నాయి. हमारे देश में 1208 आइलैंड्स है और हमारे पास 189 लाइट हाउस है. ये 1208 आइलैंड्स को और ये 189 लाइट हाउस को सबका ऊपर होगा ऐसा नहीं. इनका हम अभी कंसल्टेंट ऑलरेडी कुछ अपॉइंट किया और कर रहे हैं. ये 1208 के लिए नहीं किया है. ये आइलैंड को इंटरटेनमेंट के लिए, फिल्म शूटिंग के लिए, टूरिज्म के लिए और इसका कैसा उपयोग किया. फिर वहाँ एक विंड मिल रहेगी, फिर गार्डन रहेगा, फिर वहाँ कुछ इंटरटेनमेंट की बातें रहेगी. फिर वो लोग एक बार कोई इसमें समुद्र से या किनारे से बैठकर वहाँ जाएंगे तो वहाँ जाकर कोई रेस्टोरेंट्स होंगे कहीं, तो लोगों को एक इंटरटेनमेंट का एक साधन मिलेगा. तो ये 1208 आइलैंड्स का भी हमने इसमें ऐड किया है और 189 हमारे लाइट हाउस है उसका भी उपयोग हमने किया है. तो ये जो प्रोजेक्ट है सागरमाला का, ये कंसेप्ट जो है पोर्ट लेड डेवलपमेंट का, इसमें काफ़ी बड़ी डेवलपमेंट है और मुझे लगता है कि ये हिंदुस्तान के जीडीपी को 2% कम से कम ऐड करेगा. इतनी ताकत इस प्रोजेक्ट में है. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో రైల్వేల వాటా 9%, రహదారుల వాటా 6%గా ఉంది. 1%కే పరిమితమైన రేవుల వాటాను రెండింతలు చేయాలన్నది సాగరమాల లక్ష్యం. సాధారణ ప్రజల కోణంలోనూ చూసినా దేశ జనాభాలో 25 కోట్ల మంది తీరరేఖకు 50 కిలోమీటర్ల పరిధి లోపలే ఉంటున్నారు. వారందరికీ సాగరమాల కొత్త ఆశలు కలిగించేదే. ఆయా నౌకాశ్రయాల నుంచి సుదూర దేశాలకు సాగర మార్గంలో కొత్త వాణిజ్య వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. ఇంతవరకు వినడానికి బాగానే ఉన్నప్పటికీ సాగరమాలకు సంబంధించి వాస్తవిక కార్యాచరణలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిబంధకాలు అధిగమించాల్సుంటుంది. రాష్ట్రాల అభివృద్ధి ఆకాంక్షలు మన్నించడంలో సంయమనం, సమతూకం పాటిస్తూ కోస్తా, ఆర్థిక ప్రాంతాల ఏర్పాటు పారదర్శకంగా సాగేలా చూడటం కేంద్రానికి నిజంగానే కత్తిమీద సాము. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఇప్పటికీ అనుమతించిన ప్రాజెక్టుల సంఖ్య ప్రకటించిన కేంద్రం ఇకపైన జాతీయ అవసరాల దృక్కోణంలో అన్నిందాల సహేతుక నిర్ణయాలకే పెద్దపీట వెయ్యాలి. రాశిపరంగా పెంపుదలే కాదు, వాసిపరంగానూ ఓడరేవుల పనితనం మెరుగుపరిచేందుకు కృషి చెయ్యాలి. ఓడరేవుల్లో ముడి చమురు చోరీలు, నిఘా తనిఖీ లోపాలకు తావు ఇవ్వకుండా వ్యవస్థాగతంగా, సాంకేతికంగా కట్టుదిట్టమైన చర్యలు చురుగ్గా చేపట్టాల్సి ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఉదాహరణ ఒకటుంది. ఇప్పటికే రేవుల అభివృద్ధి, జల రవాణాకు కీలక ప్రాధాన్యమిచ్చిన గుజరాత్ ఆ ప్రగతి ఫలాలు అందుకుంటోంది. సాగరమాల యథాతథంగా అమలుకు నోచుకున్నట్లయితే తరతమ భేదాలతో తీర ప్రాంత, వాటిని ఆనుకుని ఉన్న రాష్ట్రాలన్నీ జల సిరులు పండించి అభివృద్ధితో అనుసంధానమయ్యేందుకు మేలుబాటలు పడతాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.